సంక్రాంతి పండుగ అయిపోయింది, సందడి ఆగిపోయింది, పల్లె మూగపోయింది. ఈ పండుగ సందడిలోనే శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని కూడా ఘనంగా జరుపుకుని రాయల వారికి ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణదేవరాయలు ఏ కులానికి చెందినవారు అనే చర్చను మళ్లీ స్టార్ట్ చేశారు కొందరు కులోన్మాదులు. వాస్తవానికి శ్రీకృష్ణదేవరాయల వారు బలిజ కులస్తులు, అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన రాజు. చరిత్ర ఇదే చెబుతోంది. అప్పటి శాసనాల్ని పరిశీలించి పరిశోధించిన చరిత్రకారులు రాయల వారు కాపు వర్గానికి చెందినవారు అని ఘంటాపదంగా చెబుతూ ఉన్నారు. ఆధారాలతో సహా నిరూపించారు కూడా. తాను కాపునైనా కూడా కాపుల కోసమే కాకుండా తన విజయనగర సామ్రాజ్యంలో అన్ని కులాల, అన్ని మతాల ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశారు రాయలవారు. శ్రీకృష్ణదేవరాయలు దేశమే గర్వించే రాజు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి స్వర్ణ యుగాన్ని తెచ్చిన మహనీయ చక్రవర్తి, ధైర్యవంతుడైన యోధుడు, దూరదృష్టి గల పరిపాలకుడు, గొప్ప సాహిత్య పోషకుడు, హిందూ ధర్మ రక్షకుడు. బహమనీలు, గజపతులపై అద్భుత విజయాలతో సామ్రాజ్యాన్ని విస్తరించి దక్షిణ భారతదేశాన్ని ఏకం చేశారు. ఒక కులానికో మతానికో పక్షపాతం చూపకుండా అద్భుతమైన పాలన చేశారు రాయలవారు. మహాపురుషుల జననాన్ని గురించి చర్చించడం చాలా తప్పు. ఎందుకంటే వారు కుల మతాలకు, ప్రాంతాలకు అతీతులు. అలాంటి మహాపురుషులను ఒక కులానికో, ఒక మతానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితం చేయాలి అనుకోవడం అవివేకం, మూర్ఖత్వం. భారతదేశం గర్వించదగ్గ చక్రవర్తులలో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగణ్యుడు. ఏ చక్రవర్తి పైన జరగనంత రచ్చ రాయల వారి కులంపై జరిగింది, జరుగుతోంది కూడా. ఏ కులంలో పుట్టాలనే ఆప్షన్ ఏ ఒక్కరికి ఉండదు. కానీ అన్ని కులాలను, మతాలను కలుపుకుపోవడంలోనే వారి గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది. చరిత్రను పరిశీలించిన, శాసనాల్ని మధించి శోధించిన చరిత్రకారులు తేల్చింది ఒక్కటే, అదే రాయలవారు కాపు కులస్తులు అని. అందుకే రాయలసీమలో బలిజలుగా పిలువబడే కాపులు వారి పేరు చివరన రాయల్ అని పెట్టుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహాలను ఇతర కులస్తులతో కలిసి కాపులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాయల వారిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఊరూరా రాయలవారి పేరుతో కళ్యాణ మండపాలు నిర్మిస్తూ ఉంటారు. కొందరు దీన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసి బొక్కబొర్ల పడుతూ ఉంటారు. ఉదాహరణకు రావులపాలెంలో సంక్రాంతికి ముందు చిర్ల జగ్గిరెడ్డి చేసిన రచ్చ. రాయల వారిని ఆదర్శంగా తీసుకున్న వాళ్లు ఆదర్శప్రాయులు అవుతూ ఉన్నారు. తాజాగా ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేసింది. పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి మాత్రమే ఆయనకు అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా రాయల వారిని ఆదర్శంగా తీసుకుని పాలన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ బిరుదునిచ్చారు. ఇక్కడ యాదృచ్ఛికం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల వారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా కాపు కులస్తులే. ఒకరేమో ఒక కులానికో మతానికో పక్షపాతం చూపకుండా అద్భుతమైన పాలన చేసి చరిత్రలో నిలిచిపోయిన మహాచక్రవర్తి. మరొకరు ఆ ఆదర్శాలను కొనసాగిస్తూ అభినవ కృష్ణదేవరాయగా పాలన చేస్తోన్న నాయకుడు. చివరగా చెప్పేది ఒకటే, శ్రీకృష్ణదేవరాయల వారు కాపు కులస్తులు. ఎవరంతా రచ్చ చేసినా ఇది చరిత్ర చెబుతోన్న వాస్తవం.